ఓకే. ఏంటి అర్జెంటుగా నాతో మాట్లాడాలనో? ఏంటి విషయం? మా ఇంట్లో వాళ్ళందరికీ నా మీద డౌట్ వచ్చింది. సో సీత నాతో పాటు పంపించండి. మీకు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. ఇలా చూడమ్మా, ఇలాంటి టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు. నా మాట వినండి, సీతని వదిలేయండి. చూడమ్మా, నేను ఏం చేయాలో దానికి ఏర్పాట్లు చేశాను. కాసేపట్లో మనుషులు వస్తారు. నువ్వు ఊరికే డిస్టర్బ్ చేయకు, వెళ్ళు ఇక్కడి నుంచి. మీకు సహాయం చేయబోయి నేను అనవసరంగా సమస్యలు ఎదుర్కొన్నాను. నీకే సమస్య రాకుండా నేను చూసుకుంటాను. మీ విజిటింగ్ కార్డ్ నా దగ్గర ఉండడం ఇంట్లో వాళ్ళకి తెలిసింది. మీతో నేను కాంటాక్ట్ ఉన్నట్లు తెలిసిపోయింది. ఇప్పుడు నేను సీతని ఇంటికి తీసుకువెళ్ళపోతే ఇరుక్కుంటాను. సీతను వదిలిపెడితే నిన్ను ఇరికించేస్తుంది. అప్పుడేం చేస్తావు? నేను తనతో మాట్లాడి ఏది చెప్పకుండా చూసుకుంటాను. సీత గురించి నీకు తెలీదా? నువ్వేం చెప్పినా తను వినదు. తను వినేలాగా నేను తనతో చెప్పుకుంటాను. దయచేసి వదలండి ప్లీజ్. ఇలా చూడు, ఒకసారి నేను డిసైడ్ అయితే నేను మారను. సీతను పంపించడం కుదరదు. మీరు పంపించే తీరాలి. ఆహా, సరే. సీత ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటున్నారు కదా, మీకెంత డబ్బు కావాలో చెప్పండి. మా మావయ్యకి చెప్పి నేను మీకు ఇప్పిస్తాను. దయచేసి సీత నాతో పంపించండి. రై, ఇది నా మాట వినేటట్టుగా లేదురా. దీన్ని కట్టిపడేయండి. ఆ సేటుకి దీన్ని కూడా అమ్మేద్దాం. తీసుకెళ్ళండి. వదలండి. రేయ్, నా మాట వినండి రా. వదలండి. వదలండి రా. రేయ్. ఒకే దెబ్బకి రెండు పెట్టలు. సేటు చాలా అదృష్టవంతుడురా. మనం మానేసిన వ్యాపారం మళ్ళీ మొదలెట్టాక స్టార్టింగే అదిరిందిరా. రేయ్, మా మావయ్య గురించి మీకు తెలీదు. అనవసరంగా మాతో పెట్టుకోకండి. నన్ను వదలండి రా. వదలండి. ఏం చేస్తున్నారు? మాయా, వదలండి రా. రేయ్, రేయ్. సీత, 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 సీత. అయ్యో, ఏమైంది దేవసేన? దేవసేన, అయ్యో అయ్యో. సీత, సీత. అనవసరంగా వీళ్ళకి నిన్ను అప్పగించాను. ఇప్పుడు అది తప్పని తెలిసి నిన్ను విడిపిద్దామని వచ్చి నేను వీళ్ళ చేతుల్లో ఇరుక్కున్నాను. కానీ ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. దిగులు పడకు మాయా. నన్ను ఇన్ని రోజులుగా నీ కూతురికి ఆపద వస్తుందనే కదా బంధించావు. అదే కూతురు కోసం ఈ రోజు నన్ను బయటికి వదిలేశావు. నీ కూతుర్ని నువ్వు కాపాడుతూ వస్తున్న కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాను. ఏ చాముండి